నమస్తే అండి. వెల్కమ్ టు రావణమ్మ గార్డెన్. మన గార్డెన్లో చూసారా బెండ మొక్కలు, బెండకాయలు ఎంత ఫ్రెష్గా తాజాగా ఉన్నాయో చూసారా. మన మిద్దె తోటలో మనం కూరగాయల మొక్కలు వేసుకుంటే ఇలా మన నచ్చినప్పుడు ఫ్రెష్వి కోసుకొని వండుకోవచ్చండి. చూడండి, బెండకాయలు ఎంత చక్కగా పెద్దగా పెరిగాయో, లేతగా ఉన్నాయి. అవ్వండి, వంకాయలు చూడండి ఎంత బాగుందో చెట్టు. వంకాయలు వెరైటీ నాకు బాగా నచ్చిందండి. ఒక కాయ మాత్రం విత్తనానికి వదిలిస్తాను పైది. అగోండి, అది 2 కాయలు కోసాను. ఇంకా చిన్న పిందులు చాలా ఉన్నాయి. పచ్చకాయలండి ఇవి, పచ్చ వంకాయ. ఈ వంకాయలు చాలా టేస్ట్గా ఉంటాయండి కూరకి. అదిగోండి, వంకాయలు ఎంత పెరిగాయో చూడండి. ఈ వంకాయలు చాలా కాస్తున్నాయి. ఆ మధ్య మధ్యలో ఎన్ని కోస్తున్నానో నేను వీడియోలో చేయట్లేదు. అదిగోండి, ఇక్కడ ఒక పచ్చ వంకాయ చెట్టు ఉంది. దానికి 2, 3 కాయలు కాసినాయి. బెండకాయ మర్చిపోయానండి, ఒకటి ఉండిపోయింది కదా. ఇక దానిమ్మ చెట్టు కాయ ఒకటి కోసుకున్నాను. దానిమ్మ చెట్టు చిన్న కాయలు కూడా స్వీట్గా ఉంటాయండి మా చెట్టువి. పచ్చిమిర్చి ఇవాళకి సరిపడా పచ్చిమిర్చి కోసుకుందాం. పచ్చిమిర్చి మొక్కలు 4, 5 మొక్కలు పెట్టానండి. వాటర్ బాటిల్లో కూడా పెట్టాను, అవి కూడా ఉన్నాయి పూతతో. మళ్ళీ ఇట్లో గ్రో బ్యాగుల్లో ఒక 4 మొక్కలు పెట్టాను. మాకు సరిపోతున్నాయండి రోజు అలా కోసుకుంటూ ఇంట్లో వాడకంకి. 180 రూపాయలు అటండి కేజీ పచ్చిమిర్చి. కొనలేకపోతున్నాం ఈ టైంలో. మాకు బాగా పనికొచ్చాయి పచ్చిమిర్చి. నా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.